ప్రత్యేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తాడేపల్లిలోనే మనం చూస్తున్నాం. తాడేపల్లిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ దగ్గర వీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. రాష్ట్ర కార్యాలయం దగ్గర చేరుకున్నటువంటి విద్యార్థి నేతలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను రిలీజ్ చేయకపోవడంతో వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. 7,800 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టు కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. పానుగంటి చైతన్యతో సహా విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా లారీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల మధ్య తోపులాట జరుగుతున్నాయి. విద్యార్థి నేతలు పోలీసుల మధ్య జరుగుతున్నటువంటి తోపులాటను కూడా మనం చూస్తున్నాం. మొదట్లో కొంతమంది నాయకుల్ని పంపిస్తాం చర్చలకు అని చెప్పినటువంటి పోలీసులు ముందుకు వచ్చిన తర్వాత వెంటనే వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. వీరందరినీ అరెస్ట్ చేసి తరలించేందుకు జరుగుతున్నటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మొత్తం విద్యార్థి నేతలు వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసులు కటౌట్ చేస్తున్నారు. జులుం ప్రదర్శిస్తూ వారందరూ కూడా తరిమేసేటువంటి